మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన సంస్థ వెలుగు సంస్థ. ఈ వెలుగు సంస్థ ఆధ్వర్యంలో అయితే మాత్రం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాల ప్రధాన లక్ష్యాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కలిగించడం, మహిళల్లో సామాజిక చైతన్యం తీసుకురావడం, మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఈ సంస్థ అయితే ముఖ్య ఉద్దేశం. గతంలో వెలుగులు చిమ్మిన ఈ వెలుగు సంస్థ ప్రస్తుతం అయితే మాత్రం చీకట్లో మొగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల వెలుగు సంస్థ మీద పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. డ్వాక్రా సంబంధించిన మహిళ రుణాల విషయంలోని శ్రీనిధి సొమ్ము స్వాహా చేశారంటే అయితే మాత్రం అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజవొమ్మింగి మండల పరిధిలో గల అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడ నియోజకవర్గం రాజవొమ్మింగి మండల పరిధిలో గల దూసరపాము గ్రామ పంచాయతీ సుబ్బంపాడు వివోఏలు అయితే మాత్రం ఒక 2 గ్రూపులు అరుణ స్రవంత్ అనే గ్రూపులకు చెంది తాము ఎటువంటి లోనికి అర్జీ పెట్టుకోకుండా, ఎటువంటి తీర్మానాలు ఇవ్వకుండా, గ్రామ సమీక్ష సభ్యులు పూర్తి స్థాయిలో లేకుండానే తమ ఖాతాల్లోకి సుమారు 20 లక్షల రూపాయలు చొప్పున 2 అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయని అయితే మాత్రం మహిళలు అయితే మాత్రం వెలుగు ఏపీఎంకి అయితే ఫిర్యాదు చేశారు. తమకు అనుమతులు లేకుండా తమ ఖాతాలోకి ఏ విధంగా ఈ సొమ్మును జమ చేశారంటే మాత్రం అక్కడ మహిళలు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వాస్తవానికి వెలుగు ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు లోను కావాలంటే ముందుగా డ్వాక్రా సంఘానికి వెలుగు కార్యాలయానికి వచ్చి ఏదైతే ఆ సభ్యులు ఉన్నారో 10 నుంచి 11 మంది ఆ సభ్యులు వెలుగు కార్యాలయానికి వచ్చి వారికి లోను కావాలని ఒక అర్జీ పెట్టుకుంటే దాని ద్వారా అక్కడ ఉన్న సిబ్బంది సీసీ అలాగే ఏపీఎంలో సంతకాలు చేసి బ్యాంకుకు పంపిన తర్వాత బ్యాంకు అధికారులు ఈ 13 మంది సభ్యులను పూర్తి స్థాయిలో చూసి వారు ఏ విధంగా వారి ఖాతా ఉంది అనేది తెలుసుకొని, వారు చేసిన పొదుపు ఏ విధంగా తెలుసుకొని అయితే మాత్రం రుణం మంజూరు చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా, ఎటువంటి తీర్మానాలు లేకుండా, అలాగే ఆ గ్రామ సమీక్షకు సంబంధించిన సభ్యులు ఎవరూ లేకుండా వారి ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందంటూ మాత్రం వారు ఏపీఎంకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. దీనిపై సీసీలు అయితే మాత్రం నిన్న అయితే మాత్రం విచారణ నిర్వహించారు. ఏదైతే ఆ సంఘాల సభ్యుల దగ్గరికి వెళ్ళైతే మాత్రం వివరంగా ప్రతి ఒక్క సభ్యురాలని కూడా అడిగి తెలుసుకొని ఎందుకు తమ ఖాతాల్లోకి లోను ఏ విధంగా జమ అయ్యింది, మీరు అడిగారా లేదా అనే విషయాలను అయితే తీర్మాన రూపంలో రాసి వారు పాస్బుక్లకు క్షుణ్ణంగా పరిశీలించి అయితే మాత్రం విచారణ నిర్వహించి ఆ విచారణ నివేదికను అయితే మాత్రం ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. అంటే ఇదిలా ఉండగా ఇదే డ్వాక్రా సంఘానికి చెంది ప్రతి డ్వాక్రా సంఘంలోనూ కూడా ప్రతిసారి కూడా వీళ్ళకి లోను వచ్చిన ప్రతిసారి కూడా ఈ వివోఏలు అంటే బుక్ కీపర్లుగా ఉన్న పలువురు అయితే మాత్రం ఆ మహిళలు వారి వద్ద నుండి లోను వచ్చిన సమయంలో అధికంగా ప్రతి 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలు చొప్పున 2 లక్షలు వస్తే 2,000 చొప్పున అంటే చొప్పున అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటే మాత్రం అక్కడ మహిళలు అయితే మాత్రం ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా ఇది రాజవొమ్మింగి మండల పరిధిలోని ఓవరాల్గా వెలుగు సంస్థలు ఉన్నప్పటికీ రాజవొమ్మింగి మండలం చాలామంది వివోఏలు బుక్ కీపర్లు ఈ విధంగానే లోను వచ్చిన మహిళల వద్ద అయితే మాత్రం ఆ డ్వాక్రా సంఘాల వద్ద అయితే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అయితే మాత్రం వారు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు చెప్పినా సరే ఇటువంటి చర్యలు లేకపోవడంతో వివోఏలు ఈ విధంగా వసూలుకు పాల్పడుతున్నారు. అయితే మాత్రం అక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మహిళలు తీసుకునే లోనుకు రూపాయి వడ్డీ కట్టాల్సి ఉండగా కూడా తాము అధికంగా ఎందుకు డబ్బులు చెల్లించాలంటూ అడిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏమీ చేయలేని రోజుల్లో మహిళలు ఉంటున్నారని చెప్తే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ దూసరపం పంచాయతీ సుబ్బంపాడు వివోఏ అయితే మాత్రం తన కుటుంబంలో 3 గ్రూపులకి వివోఏలుగా పెట్టి ఎటువంటి లోను వచ్చినా సరే వారైతే మాత్రం అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నారని మాత్రం అక్కడ మహిళలు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. మాది దోసరపాడు సార్, శుభంపాడు ఇవ్వండి సార్, అరుణ గ్రూప్ అండి మాది. అరుణ గ్రూప్ అయితే 60,000 బాకీ ఉన్నదండి మాకు. ఇంకానా డబ్బులు పట్టుకెళ్ళామండి కట్టడాకని ఈ రోజు. అయితే డబ్బులు పట్టుకెళ్తే డబ్బులు కట్టలేదండి మేము తర్వాత 60,000 కట్టేసిన తర్వాత లోన్ తీసుకున్నారని అన్నామండి. అయితే మాకు తెలియకుండానే మా అకౌంట్ లో డబ్బులు 20 లక్షలు వేసారండి. మాకు తెలియదండి. అయితే మన పోయిన నెలలో వేసారండి, 31 వేసారండి సార్. మాకైతే వేసారని తెలియదండి. తెలియకపోతే మేము బుక్ రీడింగ్ తీయించామండి. నిన్న సాయంత్రం తీయితే ఈవిడ వచ్చిందని చెప్పలేదండి. మాకు తెలియదండి. ఇందాక చూస్తే అందులో 20 లక్షలు పడినట్టు ఉన్నాయి. ఇదేంటి అలాగని ఈ పిల్ల చూసిందండి, ప్రెసిడెంట్ చూసిందండి. నాకైతే చదువు రాదండి, నాకు తెలియదు. మాకు తెలక ఈ పిల్ల చూసి ఏటి అత్త ఇలా డబ్బులు పడిపోయి అలాగని అన్నదండి. అంటే ఇదేటమ్మ ఇలా పడుతున్నట్టు బ్యాంక్ వెళ్ళి అడిగన్నామండి. అడిగితే మేనేజర్ గారు నాకు సంబంధం లేదమ్మా, నూకరత్నాన్ని అడగండి అలాగని మేనేజర్ గారు అన్నారంటండి సార్. మేము అడగలేదండి సార్. ఇంకా మేము బాకీ తీరిపోయిన తర్వాత మేము తీసుకుంటాం అన్నామండి. ఈ నెలలో బాకీ క్లోజ్ అయిపోతుందండి, 60,000 కట్టాలా, కట్టేసిన తర్వాత మేము తీసుకుంటాం. మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేము లావాదేవీలు చూసుకున్న తర్వాత వచ్చి నెల మేము రాయించుకుంటాం, ఒక నెలన్నా ఊపిరి పీల్చుకొని ఉండాలని మేము అన్నామండి.
మేము కట్టలేకపోతున్నాం సార్, చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. ఇక్కడ కూలి నాలి ఏమీ లేదండి, ఎలా కట్టాలంటే నెలకి కట్టలేకపోతున్నాం. 5వ తారీఖు కట్టమన్నారండి, 5వ తారీఖు ఏదోలాగా తినకో అప్పు చేసుకుని కడుతున్నామండి. మేము కట్టినప్పుడు కనీసం మాకు పావుల వడ్డీలు కూడా వేయలేదండి. మాకు వడ్డీల మీద వడ్డీలు తీసేసుకుంటున్నారండి. బ్యాంకులో కూడా పేదోళ్ళు ఏమైపోతారండి, ఎలా కడతారండి, ఎక్కడి నుంచి కడతారు? వడ్డీలు ఇచ్చేస్తున్నాం, మేము బోల్డ్ డబ్బు ఇచ్చేస్తున్నాం బ్యాంకులో అలాగని చెప్తున్నారండి మేనేజర్ గారు. మమ్మల్ని అందరూ 10 మందిని అడిగి ఇవ్వాలండి. 10 మందిని అడగకుండా మా అకౌంట్ లో మా సంతకాలు లేకుండా ఎందుకు వేసేయాలండి మా బుక్కుల్లోని డబ్బులు? మాకు తెలియదండి, మేము చదువుకోలేదండి, మాకు తెలదు. మరి తెలియనప్పుడు మరి మాకు ఎలా తెలుస్తుందండి డబ్బులు వేసేసారని? మరి ఈ నెల వడ్డీ పడిపోద్దండి, మేము కట్టలేమండి. వడ్డీ కట్టమని డిమాండ్ చేస్తారండి, మేము ఎక్కడి నుంచి కట్టాలండి? దానికి పరిష్కారం మేనేజర్ గారిని తేల్చమనండి. నా పేరు పెద్దపడి బొజ్జమండి, దోసరపాము. మాది స్రవంతి గ్రూప్ అండి. నేను శుభంపాడు ఇవ్వండి, మాది సభ్యురాలండి. మా గ్రూప్ లో నేను నిన్న డబ్బులు కట్టడానికి బ్యాంక్ వెళ్ళామండి. మా గ్రూప్ నుంచి డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళామండి. నిన్న డబ్బులు 1,48,000 కట్టామండి. కట్టేసి వచ్చి బుక్లు రీడింగ్ చేయండి అనేసి అక్కడ వదిలేసి వచ్చేసామండి. మేము నిన్న సాయంత్రం మా వాళ్ళు వెళ్ళి బుక్లు తీసుకొచ్చారండి. పొద్దుట చూసుకోవడానికి ఇప్పుడు అందులో 20 లక్షలకి మా బాకీ ఇంకా ఉందండి, 3 లక్షల చిల్లరే. అది కట్ చేసేసి మిగతా అమౌంట్ వేస్తారండి మాకు. అది పోయిన నెల 31వ తారీఖు కల్లా వేస్తారండి. ఆ విషయం నిన్న బ్యాంక్ లోని ఆయన అడిగారండి. అడిగితే మేనేజర్ గారు అడిగితే మేము మామూలుగా మాకు ఇంకా అప్పు ఉందండి, కట్టుకుంటామండి. ఆ కట్టుకున్నాక మా గ్రూపులు కూడా మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఊళ్ళో లేరండి, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకుని అప్పుడు చెప్తామండి లోన్ కోసం. మాకైతే ఇంకా పోలేంత అప్పు ఉందండి, ఇంకా 3 లక్షల అప్పు ఉందండి, తర్వాత కట్టుకుంటామండి, తర్వాత తీసుకుంటామండి, మేము మాట్లాడుకొని అని చెప్పామండి. ఇంకా అంతవరకు వస్తామండి. కానీ మరి మాకు 31వ తారీఖే లోను, మరి 20 లక్షల లోను వేస్తారండి. మరి అది నిన్న కూడా నిన్న మేము మీ అకౌంట్కి వేస్తామని కూడా ఏమి చెప్పలేదండి. మాకు లోన్ తీసుకోండి అంటే మేము ఇవన్నీ చూసుకొని కట్టుకున్నాక తీసుకుంటామని చెప్పామండి. మేము మరి మాకు అలా వేసవలసిన పని మరి ఏటో, మరి దానికోసం లోను ఇంకా మేము తీసుకుంటామని గట్టా ఏం చెప్పలేదండి. మాకు ఎవరు కూడా అడగలేదండి. మాకు అప్పు ఉందండి, మాకు అప్పు ఉంది సార్. మాకు ఇంకా అప్పే ఉందండి, ఇంకా 3 లక్షల అప్పు ఉందండి మా గ్రూప్ లోని. మాకు ఇంకా అసలు లోన్ కోసమే మేము అనుకోలేదండి. ఎవరు అసలు సంతకాలు కానీ ఏం లేదండి. ఇంకా మేము పాత అప్పు కడుతున్నామండి. ఇంకానే నిన్న 4,40,000 ఉంటే 1,48,000 కట్టామండి సార్. నిన్న ఇంకా అప్పు ఉందండి. అప్పు ఉంటుండగా ఎలా తీసుకుంటామండి లోను? మేము లోన్ కోసం ఎలా అడుగుతామండి వాళ్ళని? మేము అడగలేదండి అసలు, లోన్ కోసం గట్టా ఏం మాట్లాడలేదు సార్ మేము అసలు. నమస్తే సార్, నా పేరు మార్తి శ్రీదేవి అండి. మాది అరుణ గ్రూపు, శుభంపాడు వివో. మేము గతగా తీసుకున్న లోన్ ప్రకారం అయితే మాకు లోను చెల్లింపకుండానే మా లోన్ మొత్తం పూర్తి అవ్వకుండానే మాకు 20 లక్షల లోన్లో పడిపోయిందండి. ఆ విషయం మాకు తెలియదండి. మాకు ఇంకా బాకీ 61,000 ఉంటే ఆ 61,000 మేము కట్టడానికని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రింటింగ్ తీస్తే ప్రింటింగ్లో తెలిసిందండి మాకు 20 లక్షలు పడినట్టు. అప్పుడు వరకు మాకు వివో గారు కానీ సీసీ గారు కానీ ఎవరు, కనీసం బ్యాంక్ మేనేజర్ కూడా మేము వెళ్ళిన తర్వాత కూడా ఒక మాట చెప్పలేదండి మాకు ఇలాగ లోన్ రాశారన్న విషయం అండి. మాకు సంబంధించి మాకు లోన్ పడిపోవడం, మాకు లోన్ కావాలండి, కావద్దని మేము చెప్పలేదండి. కాకపోతే మా అనుమతి లేకుండా, మా సంతకాలు లేకుండా, మమ్మల్ని చూడకుండా లోన్ ఎలా పడ్డదన్న విషయం కోసం మేము అడుగుతున్నామండి. ఇప్పుడు మేనేజర్ గారు అయితేనే, లేకపోతే సిసి గారైనా, ఏపీఎం గారైనా సరే, ఎవరైనా సరే మాకు మా సంతకాలు లేకుండా, వాళ్ళ సంతకాలు లేకుండా మాకు లోన్ ఎలా పడ్డదన్న విషయం కోసం మేము మాట్లాడుతున్నామండి. మాకు అది ఎలా జరిగిందో మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మేము. అలాగే మాకు లోన్ ఇచ్చిన ప్రతిసారి 1,00,000 వస్తే 1,00,000కి మనిషికి ఎంత వస్తే అంత దాని చొప్పున 1,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారండి. అలా కూడా బయట ఉందో లేదో మాకు తెలియదు, కానీ మా గ్రూప్లో అయితే కనుక తీసుకుంటున్నారండి. వివో గారు తీసుకుంటున్నారు, మరి సిసి గారు తీసుకుంటున్నారో తెలియదు, కానీ వివో గారు మా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారండి ప్రతి ఒక్కరి దగ్గర. మాకు పోయిన గతంలో 10 లక్షలు రాస్తే 10 లక్షలకి 10,000 తీసుకున్నారండి. అలాగే బుక్లు కూడా సరిగ్గా మాకు రాయట్లేదండి, వచ్చి ఎంక్వైరీలు చేయట్లేదండి, వచ్చి కనీసం మీటింగ్లు కూడా పెట్టట్లేదండి. నెలకు ఒకసారి మీటింగ్ అంటారు, ఆ మీటింగ్ కూడా మేము పెట్టుకోవడం తప్ప మాకు వివో గారులు వచ్చి గట్ట మాకు ఏం మీటింగులు పెట్టట్లేదండి. సీసీ గారులు కూడా నెలకి 2 సార్లు పెట్టాలండి. వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి అనుకున్నప్పుడు వస్తున్నారు, కానీ ప్రతిసారి వచ్చి మాకు మీటింగ్లు కట్ట ఏమీ పెట్టట్లేదండి. ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి మాకు లోన్ పడ్డదన్న విషయం తెలిసిందండి. చదువుకోలేని వాళ్ళు అయితే కనుక ఆ విషయం ప్రింటింగ్ తీయించినా వాళ్ళకి తెలియదండి. అలాంటి వాళ్ళ విషయంలో అయితే మరి మీరు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కష్టపడి కూలి చేస్తేనే కానీ మాకు డబ్బులు రావండి. అలాంటిది మా యజమానులు అందరూ కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బులే మళ్ళీ మేము కట్టాలండి, తీసుకున్న డబ్బులు. ఆ డబ్బుల్లోని కూడా మరి ఇంత అన్యాయం జరిగితే మేము ఏం చేయాలండి మాకు తెలియట్లేదండి. మరి అలాగే చదువుకోలేని విషయంలోని కూడా మీరు అందరూ కొంచెం చదువుకోలేని వాళ్ళు కూడా చాలామందికి ఇలా అమౌంట్ పడ్డదేమో మరి వాళ్ళు కూడా చూసుకోవాలండి. అది చూసుకున్న తర్వాత అప్పుడు అన్నీ బయటకు వస్తాయండి. ఈ విషయంలో మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ మేము ఫిర్యాదు చేస్తున్నామండి.
బ్యాంక్లో లోన్ ఇస్తున్నారు సార్ మాకు. ఆ లోను మరి మేము మా గ్రూపులకి మరి అన్నాలో క్యాష్ ఇచ్చేవారండి. ఇప్పుడు మాకు క్యాష్ ఇస్తలేదండి. ఎవరి అకౌంట్కి వాళ్ళకి కొట్టేస్తున్నారండి. మేము బ్యాంకు చుట్టూ తిరగటం వస్తుందండి. వెళ్ళినప్పుడల్లా ఒక 20,000 ఇస్తున్నారండి మాకు. ఆ రోజన్నా అమౌంట్ ఉంటే ఇస్తున్నారు, లేకపోతే లేవని పొమ్మంటున్నారండి. మేము ఏదో కష్టపడి వస్తున్నామండి, ఈ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. మరి మేము అదే మినీ బ్యాంక్కి వెళ్ళి బయట తీసుకోండి అమ్మ అని అంటున్నారండి. బయటకు వెళ్ళి తీసుకుంటుంటే వాళ్ళమ్మ డబ్బులు కట్ చేసేస్తున్నారండి. ఆ డబ్బులు మరి ఎంత కట్ చేస్తున్నారో మాకైతే తెలుస్తలేదండి. మేము కష్టపడి ఏదో రూపాయి పోగేసి కట్టాలని మేము బాధపడుతుంటే వాళ్ళు అలా కట్ చేసేస్తుంటే మాకు తెలుస్తలేదండి సార్. అదేదో కొంచెం మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మాకు కొంచెం మమ్మల్ని బతికించినట్టు ఉంటుందండి సార్ మీరు అందరూ. దాని తర్వాత మాకు అమౌంట్ తెలుస్తలేదండి సార్. ప్రింట్ ఏంటంటే ఇప్పుడు ఖాళీ లేదమ్మా, ప్రింట్ పడతలేదు, పని చేస్తలేదు మిషన్, అటుకెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో తెండి అని అలాగనే అంటున్నారండి. మరి మమ్మల్ని అయితే బ్యాంకులకు వెళ్ళినా పట్టించుకోవట్లేదండి. మమ్మల్ని బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారండి. మా డబ్బులు అందులో ఉండగలండి, మమ్మల్ని పట్టించుకోకుండా ఉండవలసిన అవసరం ఏమొచ్చిందండి వారికి? మేమందరం ఉంటేనే కదండి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. రాజభవమంగి మండల మహిళా సమైక్య నుంచి మాట్లాడుతున్నామండి. ఈ మండల మహిళా సమైక్యలో రాజభవమంగి క్లస్టర్ సిసి ఎల్ రామకృష్ణ అన్న పేరు. అయితే నిన్న 6వ తారీఖున దోసరపాము గ్రామంలోని సుబ్బంపాడు గ్రామ సమైక్య పరిధిలో ఉన్న 2 సంఘాలు అరుణ స్రవంతి సంఘాలకి సభ్యుల అనుమతి లేకుండానే వాళ్ళ సంఘాల్లోనూ డబ్బులు జమ అయినాయని చెప్పేసి వారు ఫిర్యాదు రూపంలో మాకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మా ఏపీఎం గారు రామాంజనేయులు గారు మా క్లస్టర్ సీసీలను 5గురిని కూడా దీని మీద పూర్తిగా విచారణ చేసి ఎవరైనా తీసుకోమని పంపించడం జరిగింది సార్. అయితే నిన్న 7వ తారీఖున వెళ్ళి ఆ గ్రామంలోని ఆ 2 సంఘాల సభ్యులతో కలుపుకొని 3 స్రవంతి అరుణ సంఘాలకు కూడా మేము సభ్యులకి సమావేశం పెట్టి ఆ బుక్స్ వాళ్ళకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాళ్ళ వాగ్మూలం తీసుకోవడం జరిగింది. తీసుకున్న విషయం ఏంటంటే సభ్యురాలు ఎవరు కూడా మాకు అప్పు కావాలని బ్యాంక్కి ఎవరు కూడా దరఖాస్తు చేయలేదు. అలాగని గ్రూపు మీటింగ్లో కూడా వారు చర్చించుకోలేదు కొత్త అవసరం ఉందని కూడా. కాకపోతే వాళ్ళు నేను 4వ తారీఖున వాళ్ళు రెగ్యులర్గా వాయిదా కట్టడానికి బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పుస్తకాల పోస్టింగ్ వేయించుకుని చూసుకుంటే 20 లక్షలు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల రూపాయలు జమ అయింది. ఇది ఎలా వచ్చిందని చెప్పేసి వారు ఆందోళన చెందడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ మేము పుస్తకాలు అక్కడ సంఘ సభ్యులతోని గ్రామ పెద్దలతోని అన్నీ మాట్లాడి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ రుణం అనేది సభ్యులు వాళ్ళు దరఖాస్తు పెట్టలేదు, వాళ్ళ అప్పు కావాలని అడగలేదు. వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ అప్పు అనేది మంజూరు చేయడం జరిగింది. ఈ నివేదికలన్నీ కూడా మేము తీసుకొని ఆ ఉన్నతాధికారులకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.